రాముడు గంగకి త్రిపదగా అన్న నామం ఎలా వచ్చిందో చెప్పమన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగారు. పూర్వకాలంలో హిమవంతుడు అనే పర్వతరాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలను ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడగగా, దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గంలో ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయ్యి హైమావతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమపావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది. 3 లోకములలో ప్రవహించినది కనుక గంగని త్రిపదగా అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు చెప్పారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.